కెమిస్ట్రీ వచ్చేటప్పటికల్లా మీకు ఫిజికల్, ఇనార్గానిక్, ఆర్గానిక్ వెయిటేజ్ ప్రకారం ఇచ్చాను చూడండి. దీనిలో మనకి మెయిన్ గా మోల్ కాన్సెప్ట్ కనుక తీసుకున్నట్టయితే మొన్న రాసిన ఎగ్జామ్ లో మీకు 3 బిట్స్ డైరెక్ట్లీ అడిగాడు. ఒకటి ఈక్వివలెంట్ బైట్స్ లో, రెండోది కన్వర్షన్ ఎస్టీపీ ఎన్టీపీ కండిషన్స్ బేస్ చేసుకుని. ఓకేనా, కాబట్టి వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రిడాక్స్ రియాక్షన్స్ లో కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్, థర్మోడైనమిక్స్, కెమికల్ ఈక్విలిబ్రియం, ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్. ఇవి మెయిన్ గా ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి కాన్సన్ట్రేట్ చేయాల్సిన చాప్టర్స్. నెక్స్ట్ ఆర్గానిక్ కనుక తీసుకున్నట్టయితే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఐయుపాక్ నామన్క్లేచర్ మీద మీకు మొన్న 2 బిట్స్ అడిగాడు. ఐసోమెరిజం మీద 3 బిట్స్ అడిగాడు. కాబట్టి వీటిని మర్చిపోమాకండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్స్, రియాక్షన్ ఇంటర్మీడియట్స్, కార్బోకాటయాన్, కార్బానియాన్, కార్బన్ ఫ్రీ రాడికల్ అండ్ కార్బిన్, వీటి యొక్క స్టెబిలిటీ ఆర్డర్స్ అవి. నెక్స్ట్ ఇంటర్ ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్, ఇండక్టివ్ ఎఫెక్ట్ ఏంటి, మిసోమెరిక్ ఎఫెక్ట్ ఏంటి, రెజొనెన్స్ ఏంటి, హైపర్ కాంజుగేషన్ ఏంటి, అండ్ బేసిక్ టైప్ ఆఫ్ రియాక్షన్ SN1, SN2, అలాగే ఎలిమినేషన్ రియాక్షన్స్, రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్, ఇవన్నీ కూడా జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో వస్తుంది. వాటిని డిస్కస్ చేసుకోవాలి. నెక్స్ట్ హైడ్రోకార్బన్స్, ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్, దాంతోపాటు బెంజీన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, హాలో ఆల్కేన్స్. తర్వాత వరుస పెట్టి ఫంక్షనల్ గ్రూప్స్ చూస్తే ఆల్కహాల్స్, ఫినాల్స్ 2 ఆల్కహాల్స్ కిందకి వస్తాయి. అండ్ ఈథర్స్ వాటి యొక్క ఫంక్షనల్ ఐసోమర్స్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, ఎమైన్స్ అండ్ బయోమాలిక్యూల్స్. అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఇనార్గానిక్ కెమిస్ట్రీ కనుక వచ్చినట్టయితే మెయిన్ పార్ట్ కెమికల్ బాండింగ్. దీని నుంచి మొన్న మీకు 5 బిట్స్ అడిగాడు గుర్తున్నట్టయితే. ఓకేనా, అండ్ బాండ్ ఆర్డర్ మీద 2 బిట్స్ వచ్చింది, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ 3 బిట్స్ అడిగాడు. P బ్లాక్ ఎలిమెంట్స్, D అండ్ F బ్లాక్ ఎలిమెంట్స్, దానిలో మళ్ళీ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఇక్కడ కంప్లీట్ చేసేస్తాం. మెటలర్జీ ఒకటి, సర్ఫేస్ కెమిస్ట్రీ ఒకటి, అండ్ కంప్లీట్లీ సిలబస్ మొత్తాన్ని కూడా మళ్ళీ రివైజ్ చేసుకోవడం.